కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పూర్తయిన సంవత్సరం సందర్భంగా సంబరాలు జరుపుకుంటుంది. సంబరాల మేరకే ఉన్నది సంవత్సరం నుంచి, కానీ 6 గ్యారంటీల అమలు ఊసేలేదు. మిడ్మానేర్ ముంపు గ్రామాలలో అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచి దగ్గర సంవత్సరం పూర్తి చేసుకుంటుంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న చందంగా ఉంది. ఎక్కడ కూడా ఈ 12-13 గ్రామాలల్లో ఏ ఒక్క పని కూడా ఇప్పటివరకు ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ వేయలేదు. ఏ ఒక్క పని కూడా వేయలేదు. మొన్నటికి మొన్న 4696 ఇండ్లు వస్తున్నాయి, జీవో వచ్చిందని సీఎం గారితో మంత్రులతో ప్రకటింపజేసారు. దానికి మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 5,04,000 ఎట్లయితే ఒప్పుకుందో దాని ప్రకారంగానే మీరు అందరూ కూడా ఇల్లు కట్టుకున్న వాళ్ళందరికీ కూడా 5,04,000 ఒకే దఫాగా డబ్బులు ఇవ్వాలి. ఇందిరమ్మ ఇండ్ల కింద ఇస్తున్నాం, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇస్తున్నాం అనేది అది కరెక్ట్ కాదు. ప్రజాపాలన అనేది ప్రజల మనసు గెలుచుకోవాలి. మీకు మీరు సంబరాలు చేసుకున్నాడు కాదు. ఈ సంవత్సరం కాలంలో మీరు ఏం పని చేసిరు? ముంపు గ్రామాలల్లో ఏ ఒక్క పనన్న అయిందా? ఏ ఒక్క నిర్వాసితునికన్నా పట్టా వచ్చిందా? ఏ ఒక్క నిర్వాసితునికన్నా ఇల్లు డబ్బులు వచ్చినాయా? ఏ ఒక్క నిర్వాసితునికన్నా మిస్సింగ్ అయిన వాళ్ళకు గెజిట్ అయిందా? మేము ఈరోజు ముంపు గ్రామాల తరఫున ప్రశ్నిస్తున్నాం. ప్రజాపాలన సంబరాలు అనేటివి చేసుకోండి, సంతోషమే, కానీ పనులు చేసుకోండి. పనులు చేసుకొని మీరు సంబరాలు చేసుకోండి. 6 గ్యారంటీలు, 4,000 పెన్షన్ అన్నారు, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం అన్నారు, స్కూటీలు అన్నారు, ఇంకేదో 6 పథకాలు మీరు అన్ని హామీలు ఇచ్చారు. అవన్నీ నిర్వహించినప్పుడే మీరు ఈ ప్రజాపాలన సంబరాలు చేసుకుంటే ప్రజలందరూ కూడా సంతోషిస్తారని తెలియజేసుకుంటున్నారు.